వెల్కమ్ టు ద సిరీ ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్ క్లాస్లో థర్డ్ క్లాస్ని వింటున్నాం. మనం మ్యూచువల్ ఫండ్ అనేది స్టాక్ మార్కెట్ తోటి రిలేట్ అయి ఉంటుంది. స్టాక్ మార్కెట్కి మ్యూచువల్ ఫండ్కి ఏ విధమైనటువంటి సంబంధం ఉంటుంది అనేటువంటి విషయాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కనుక చూసినట్లయితే మీకు ఒక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. సో చాలామందికి స్టాక్ మార్కెట్ పైన బ్యాడ్ ఇంప్రెషన్ అయితే ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ ఎట్లా వర్కౌట్ అవుతుంది, మ్యూచువల్ ఫండ్స్ ఎట్లా వర్కౌట్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 100 రూపీస్ని మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ 100 రూపీస్ తర్వాత 1000 అవుతుంది, తర్వాత మళ్ళీ 100 అవుతుంది, మళ్ళీ 1000 అవుతుంది, మళ్ళీ 100 అవుతుంది. ఈ విధంగా రైజ్ అవ్వడం కానీ ఫాల్ అవ్వడం కానీ ఉంటుంది అని అనుకుంటారు. బట్ ఆ విధంగా జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, సెన్సెక్స్ని కనుక చూసినట్లయితే సెన్సెక్స్ అనేది 1979లో 100 పాయింట్స్ తోటి స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్లయితే 80,000 పాయింట్స్ దగ్గర మనకు ఉండడం అయితే జరిగింది. 1979లో 100 రూపీస్ని కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ప్రజెంట్ దాని వాల్యూ వచ్చేసి 80,000 రూపీస్గా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో కూడా మనకు రైజ్ అవ్వడం కానీ ఫాల్ అవ్వడం కానీ ఫాల్ అవ్వడం కానీ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు స్టాక్ మార్కెట్ ఎక్కడ స్టార్ట్ అయిందో ప్రజెంట్ ఎక్కడ ఉందో చూసినట్లయితే గ్రాడ్యువల్గా పెరగడం అయితే జరుగుతుంది. సో మనకు స్టాక్ మార్కెట్ అనేది ఒక సైకిల్గా ఉంటుంది. బేర్ మార్కెట్ ఉంటుంది, బుల్ మార్కెట్ ఉంటుంది. అంటే ఈ విధంగా మనకు ఒక స్టేబుల్ మార్కెట్ ఉంటుంది, న్యూట్రల్ మార్కెట్ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక సైకిల్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టాక్ మార్కెట్ రైజ్ అవుతుంది, తర్వాత ఫాల్ అవుతుంది, కొన్నిసార్లు కాన్స్టెంట్గా అట్లానే ఉంటుంది. సో ఇది ఒక సైకిల్, ఇది స్టాక్ మార్కెట్ సైకిల్. ఇది దీన్ని బట్టి మనకు ఈ స్టాక్ మార్కెట్ని రిలేటెడ్ చేసుకొని మనకు మ్యూచువల్ ఫండ్ అయితే వర్కౌట్ అవడం అయితే జరుగుతుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే డైరెక్ట్ ఏదైనా ఒక కంపెనీలో ఒక షేర్ని మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంఆర్ఎఫ్ షేర్ని కనుక తీసుకోవాలనుకున్నట్లయితే దాదాపు దాని కాస్ట్ వచ్చేసి 2 lakhs ప్లస్ ఉంటుంది. సో అట్లా ఏదైనా ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. అదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈవెన్ 100 రూపీస్తో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. షేర్ మార్కెట్ కానీ మ్యూచువల్ ఫండ్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్లలో ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకు ఐటీ సెక్టార్ కానీ, ఫార్మా సెక్టార్ కానీ, బ్యాంకింగ్ సెక్టార్ కానీ, ఆటో సెక్టార్ కానీ, ఎఫ్ఎంజీసీ సెక్టార్ కానీ, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టార్స్ అయితే ఉంటాయి. సో మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ అన్ని సెక్టార్లోకి మన అమౌంట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో షేర్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ సెక్టార్లో టాప్ కంపెనీలో చూసుకున్నట్లయితే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, హెచ్సిఎల్ కానీ, విప్రో కానీ, ఈ విధంగా కంపెనీస్ అయితే ఉంటాయి. దీంట్లో ఏదైనా ఒక షేర్ తీసుకోవాలనుకున్నా ఎక్కువ అమౌంట్ అయితే అవసరం అవుతుంది. సో ఇక్కడ మనము ఫర్ సపోజ్ ఈ ఎన్ని సెక్టార్లో ఏదైనా ఒక సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేస్తాము. సో ఐటీ సెక్టర్ నెగిటివ్ రిజల్ట్ కనుక ఇచ్చినట్లయితే మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అయితే నెగిటివ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అదే మ్యూచువల్ ఫండ్లో ఎలా వర్కౌట్ అవుతుందంటే మ్యూచువల్ ఫండ్కి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు, వీళ్ళు క్వాలిఫైడ్ ఫండ్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళు మార్కెట్ని ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ మంచి స్టాక్ని సెలెక్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు మ్యూచువల్ ఫండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ని కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే అవి 5 సెక్టార్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. అది ఏ విధంగా అంటే ఐటీ సెక్టార్లోకి 2,000, ఫార్మా సెక్టార్లోకి 2,000, అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్లోకి 2,000, ఆటో సెక్టార్లోకి 2,000, అట్లాగే ఎఫ్ఎంజీసీ సెక్టార్లోకి 2,000 అయితే అవుతుంది. సో ఈ 5 సెక్టార్లోకి ఇన్వెస్ట్మెంట్ అయినప్పటికీ ఈ 5 సెక్టార్లో టాప్ కంపెనీలో మాత్రమే వారు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఐటీ సెక్టార్ని కనుక చూసినట్లయితే టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, అట్లాగే హెచ్సిఎల్, విప్రో, ఈ విధంగా టాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫార్మాకు వచ్చేసినట్లయితే సిప్లా, సన్ ఫార్మా, లూపిన్, అరబిందో, ఈ విధమైనటువంటి టాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్ని కనుక చూసినట్లయితే మనకు ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, యూనియన్ బ్యాంక్. ఆటో సెక్టార్ని కనుక చూసుకున్నట్లయితే మారుతి, మహేంద్ర, బజాజ్, టీవీఎస్, ఈ విధమైనటువంటి టాప్ కంపెనీలోకి మన ఫండ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎఫ్ఎంజీసీ సెక్టార్లో కనుక చూసినట్లయితే ఐటీసీ, డాబర్, బ్రిటానియా, ఈ విధమైనటువంటి టాప్ కంపెనీలోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 2,000 డైవర్సిఫై అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐటీ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేసినటువంటి 2,000 కూడా ఒకే కంపెనీలోనికి వెళ్ళవు. ఆ 2,000లో కూడా 500 టీసీఎస్లోకి, 500 ఇన్ఫోసిస్లోకి, 500 హెచ్సిఎల్లోకి, 500 విప్రోలోకి, ఈ విధంగా ఫండ్ అనేది క్లియర్గా డైవర్సిఫై అవ్వడం జరుగుతుంది. ప్రతి సెక్టార్లో ఫండ్ అనేది ఈ విధంగానే డైవర్సిఫై అవ్వడం జరుగుతుంది. ఫండ్ ఎప్పుడైతే డైవర్సిఫై అవుతుందో మనకు రిస్క్ అనేది తగ్గుతుంది. సో ఇక్కడ మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ అనేది వివిధ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది, అది వివిధ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఫండ్ అనేది ఫుల్గా డైవర్సిఫై అవుతుంది, కాబట్టి రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆటో సెక్టార్ కనుక నెగిటివ్ రిజల్ట్ ఇచ్చినప్పటికీ ఫార్మా సెక్టార్ కానీ, అట్లాగే ఎఫ్ఎంజీసీ సెక్టార్ కానీ, ఐటీ సెక్టార్ కానీ ఈ విధంగా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వకుండా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాయి. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకు గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా ఉండడం అయితే జరుగుతుంది. అదే మనకు షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాం, లేదా 10-15 స్టాక్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తాం. మనం ఇన్వెస్ట్ చేసినటువంటి స్టాక్ని ప్రాపర్గా అనలైజ్ చేయకుండా
మార్కెట్ మనకు బేర్ మార్కెట్ అయినా కానీ మనము నెగిటివ్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఫండ్ అనేది డైవర్సిఫై అవుతుంది, రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్లో మనకు ఫండ్ మేనేజర్స్ టాప్ కంపెనీ లిస్ట్ అవుట్ చేసి దాంట్లో 60 to 80 కంపెనీస్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసి దాంట్లో బెస్ట్ పర్ఫామ్ చేస్తున్నటువంటి కంపెనీస్లో మాత్రమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి మ్యూచువల్ ఫండ్కి బెంచ్ మార్క్ అయితే ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ని బీట్ చేయడానికి ఆ ఫండ్ మేనేజర్స్ ప్రయత్నం చేస్తారు. కొన్నిసార్లు బెంచ్ మార్క్ ఎంతైతే రిటర్న్స్ ఇచ్చిందో దానికన్నా ఎక్కువ రిటర్న్స్ వచ్చేటువంటి ఛాన్స్ గిట్ట ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ ఉంటుందో వారు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ లేకుండా రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ క్యాపిటల్ అనేది కూడా చాలా తక్కువగా అవసరం అవుతుంది. అదే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే క్యాపిటల్ మీ దగ్గర చాలా ఎక్కువ అవసరం అవుతుంది. మ్యూచువల్ ఫండ్లో ఈవెన్ 100 రూపీస్తో కూడా మీరు ఎస్ఐపి చేయొచ్చు, ఈవెన్ 10 రూపీస్తో కూడా మీరు డైలీ ఎస్ఐపి అయితే చేయొచ్చు. సో ఎవరైతే రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వారికి మ్యూచువల్ ఫండ్ అనేది బెస్ట్ ఆప్షన్. సో మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. ఆ క్రియేట్ అయిన తర్వాత మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయినట్లయితే మీ ఫైనాన్షియల్ గోల్ని బట్టి మీకు ఒక మంచి ఫండ్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.